ఏపీలో తాజా రాజకీయ రచ్చ. మాజీ మంత్రి విడుదల రజని, ఎంపీల కృష్ణదేవరాయల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీలో కొనసాగిన వీరిద్దరూ తాజాగా శత్రువులుగా మారారు. విడుదల రజని స్టోన్ క్రషర్స్ నుంచి కోట్లాది రూపాయలు లక్ష్యంగా మింగేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు విచారణలో అప్పటి విజిలెన్స్ అధికారి పల్లె జాషువా మాజీ మంత్రి రజని ఒత్తిడితోనే చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ యుఎస్ లో ఉన్న తన మరిది కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి కేసులు బనాయించారని విడుదల రజని పేర్కొంటున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీపై ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించడంతో ఓర్వలేకే రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. కృష్ణదేవరాయ గారికి విడుదల రజని అంటే కోపం. ఎందుకంటే దానికి కూడా కథ ఉంది, అది కూడా చెప్తా. 2020 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ గారు వర్ధంతి, గురజాల సర్కిల్. ఆ రోజున కరెక్ట్ సంవత్సరంన్నర అయింది మేము అధికారంలోకి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని, సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళని పోలీసులను బ్రైబ్ చేసి నా మీద, నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద, నేను వాడేటువంటి నంబర్స్ మీద, మా సిబ్బంది నంబర్స్ మీద, మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు. ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే మేమిద్దరం ఒకే పార్టీలో ఉన్నాం. ఇది మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు నేను ఎమ్మెల్యేని. నేను ఏ తప్పు చేయకపోయినా ఈ రోజున నన్ను బాధ పెట్టి నా కళ్లల్లో ఏదో కన్నీళ్లు చూద్దామని, నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు. కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా. ఈ వ్యవహారంలో ఎంపీల కృష్ణదేవరాయలు, పత్తిపాటి పుల్లారావు హస్తం ఉందని, ఈ విషయం పల్నాడు ప్రజలందరికీ తెలుసని ఆమె చెప్తున్నారు. ఈ విషయంలో చట్టం ద్వారా తనకు న్యాయం జరుగుతుందని, ఏం జరిగినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని రజని అంటున్నారు. మరోవైపు కృష్ణదేవరాయలు తనపై ఆరోపణలు చేసిన రజని వ్యవహారంపై ఇక నుంచి దృష్టి పెడతానని పేర్కొంటున్నారు. ఎవరైతే మీకు ఈ టాపిక్ డైవర్షన్, క్యారెక్టర్ అసోసియేషన్కి ట్రై చేస్తూ ఉన్నారో నేను వారికి చెప్తా ఉన్నా, ఇప్పుడు దాకా నేను రిస్ట్రైన్గానే ఉన్నాను, నేను ఎక్కడ మాట్లాడను. కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, నేను మాట్లాడే అవకాశం వస్తుంది. నాకు చాలా అవెన్యూస్ ఉంటాయి. వచ్చిన అవకాశంలో, వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద, వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను మిగతా వాళ్ళలాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు, నాకు చేత కాదు. లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు. నేను నిజమే చెప్తాను. ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటికి చెప్తాను. ఈ విషయమే కాదు, చాలా విషయాల గురించి మాట్లాడతాను. పేరులతో సహా తీసుకొని మాట్లాడతాను. ఇది ఎంత దూరం వెళ్తుందో చూసుకున్నాం. మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ వెనకమాల ఎవరైతే ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పేది ఒకటే. మీరే మొదలుపెట్టారు, ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేరులు తీసుకొని కూడా మాట్లాడతా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఏదైనప్పటికీ ఏపీలో వరుసగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై ఒక్కసారిగా కేసులు పెట్టడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.